అబ్బబ్బబ్బబ్బా! మామూలు డ్యామేజ్ అయితే అవ్వలేదు. టైర్ అయితే చూడండి ఏ విధంగా అయితే బరస్ట్ అయిపోయిందో. యూజువల్గా ఇట్లాంటివన్నీ ఎందుకు అవుతాయి అంటే ఇట్లా టైర్ థ్రెడింగ్ అంతా అయిపోయి కొంచెం లైఫ్ అయిపోయిన టైంలో సడన్గా ఇట్లా రన్నింగ్లో అయితే అయిపోతాయి. దీని గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందు అయితే కార్ని తీసుకెళ్ళాలి ఇక్కడ నుండి. లక్ ఏంటంటే పక్కనే ఇక్కడ ఒక టైర్ షాప్ అయితే ఉంది, వీల్ టెక్ అని చెప్పని. సో ఇంకా అంకుల్ వాళ్ళు కొంచెం బిజీ ఉంటారు. నా ఫ్రెండ్ ఏమో హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి ఇంకా సో అందుకని ఇప్పుడు నేను వచ్చాను దీన్ని తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు ముందు ఈ కండిషన్లో కార్ని డ్రైవ్ చేయడం అయితే సేఫ్ కాదు. ఎందుకంటే ఇలా డ్రైవ్ చేస్తే ఏమైందంటే రిమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది అలై వీలు. అక్కడ వీల్ టెక్ అనే షాప్ వాళ్ళని అయితే పిలిచాను. సో వాళ్ళు వచ్చేసి స్పేర్ వీల్ తీసేసి మన పగిలిపోయిన టైర్తో అయితే స్వాప్ చేయబోతున్నారు. జాకీ అదంతా పెట్టేశారు. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఏమన్నాడంటే స్పేర్ వీల్ అయితే అసలు బాగాలేదు, అది చేంజ్ చేయొద్దురా, దానికి కూడా హోల్ పడిపోయి ఉందని చెప్పన్నాడు. తెర చూస్తే అంత వర్స్ట్ కండిషన్లో అయితే ఏం లేదు. జస్ట్ ఒక సైడ్ అయితే ఇక్కడ ఒక పంచర్ పడింది అంతే, మిగతా అంతా బాగానే ఉంది. ఇక్కడ నుంచి అయితే తీయాలి. యాక్చువల్ ఎంజీ హెక్టార్కి ఇక్కడ కింద వస్తుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇన్నోవాకి, ఫార్చునర్కి, క్రిస్టాకి, వీటికి చాలా కార్స్కి అట్లాగే వచ్చింది. సో ఇంకా ప్రజెంట్ అయితే ఆ పగిలిపోయిన బర్స్ట్ అయిపోయిన టైర్ని ఈ స్పేర్ వీల్తో అయితే స్వాప్ చేపించేస్తా. స్వాప్ చేపించేశాక నెక్స్ట్ ఇంకా కార్ అయితే డ్రైవబుల్ కండిషన్కి వచ్చింది. సో ఇంకా స్పేర్ వీల్ అయితే వేయించేసా. నెక్స్ట్ ఇంకా బ్లాస్ట్ అయిపోయిన టైర్ అయితే కనుక ఇక్కడ పెట్టించేసా ప్రజెంట్. చూడండి అసలు దీన్ని చూస్తే మామూలు షాకింగ్గా లేదు అసలు, మరి టూ మచ్ అసలు. సో బిల్ చూసుకున్నట్టయితే టోటల్గా 300 అయితే తీసుకున్నారు. సో ఇంకా నాకు తెలిసిన కాంటినెంటల్ డీలర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఇంకా కార్ని టైర్స్ అయితే అన్నీ పర్ఫెక్ట్ చేపించేసి, చూసారు ఎంత యాక్యురేట్గా ఫ్రంట్ రైట్ సైడ్ టైర్లో ఫాల్ట్ చూపిస్తుంది, టైర్ ప్రెషర్ లో అని చెప్పని. సో ఇట్లాంటి నోటిఫికేషన్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే యూజువల్గా చాలామంది టైర్ ప్రెషర్ ఉందో లేదో చెక్ చేసుకోరు, ఇంకేదైనా పంచర్ పడినా వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇట్లాంటి ఫీచర్స్ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సంథింగ్ ఏదో అయ్యింది మన టైర్ అని దిగి అప్పుడు నోటిఫికేషన్ అలారం బజర్తో దిగి చూసుకుంటారు ఏంటనేది. హే గైస్, నేను మీ దినేష్ని, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనల్లీ చాలా మంత్స్ తర్వాత నా ఫ్రెండ్ ఎంజీ హెక్టర్ అయితే మన ఛానల్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 4-5 months అవుతున్నట్టుంది. అప్పుడు లాస్ట్ టైం మనం ఎంజీ షోరూమ్ నుండి డెలివరీ తీసుకున్నాం కదా సర్వీస్ అయినప్పుడు, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అసలు వ్లాగ్ అయితే లేదు ఈ ఎంజీ హెక్టర్ది. సో చూడండి అప్పటికిప్పుడు ఒక అరౌండ్ 6,000 అయితే తిరిగారు. సో నేను నా అంకుల్ వాళ్ళు వెళ్తూ ఉంటే విజయవాడ సైడ్ వేలో అది సడన్గా టైర్ అయితే బస్ట్ అయింది. సో ఆ టైర్స్ వచ్చేవి కంపెనీతో పాటు వచ్చిన టైర్సే అన్నీ, మొత్తం ఒక టైర్ అది రీప్లేస్ చేశారు, రేర్ లెఫ్ట్, అది కూడా గుడ్ ఇయరే, మొత్తం అన్ని గుడ్ ఇయర్ టైర్సే. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఆల్రెడీ నేను ఫ్రంట్ రైట్ సైడ్ అయితే స్పేర్ వీల్ వేయించేసా. సో ఇప్పుడు నేను ఎందుకు అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి చేపిస్తున్నానంటే అది కూడా టైర్ షాపే, కాకపోతే నేను దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మహానాడ్ రోడ్లో ఉన్న కాంటినెంటల్ షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే నేను ఆల్రెడీ మన వెంటోకి అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ బ్లాగ్ ఒకటి పెట్టాను కదా, అండ్ మన 777 లారాకు కూడా ఒక 2 టైర్స్ అయితే వేయించా కాంటినెంటల్. సో దీనికి కూడా కాంటినెంటల్ టైర్సే వేయించేద్దాం అని చెప్పని ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాం. 4 టైర్స్ కూడా ఇప్పుడు కొత్త అయితే వేయించేద్దాం హెక్టార్కి. సో ఫైనల్ కాంటినెంటల్ షోరూమ్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు టైర్స్ అయితే చేంజ్ చేయించేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జాకీలు పెట్టేశారు. సో ఇంకా వీల్స్ కూడా రిమూవ్ చేసేసారు. ఇటు సైడ్ కూడా ఒక జాకీ పెట్టేశారు, చూసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు 4 టైర్స్ అయితే ఫస్ట్ రిమూవ్ చేసేసి నెక్స్ట్ లోపల మిషన్ మీద పెట్టేసి టైర్స్ రిమూవ్ చేసి కొత్త టైర్ వేసేస్తారు. సో నేనేం చెప్పానంటే ఈ ఒక్క టైరు చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ఒక్క టైర్ ఏంటంటే కంపెనీతో పాటు వచ్చింది కాకుండా విడిగా ఒకసారి పంచర్ ఏదైతే కొత్త టైర్ వేయించారు అంకుల్ వాళ్ళు. సో ఈ టైర్ తీసుకొచ్చేసి స్పేర్ వీల్కి ఉన్న టైరు అంత బాగాలేదు. సో ఈ టైర్ అయితే ఆ టైర్తో స్వాప్ చేపించేస్తా. సో దట్ అలై వీల్స్ ఉన్న 4 కూడా కొత్తవి అయితే వేయించేస్తా. సో ఇంక పర్ఫెక్ట్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు టైర్స్ అన్నీ అయితే రిమూవ్ చేస్తారు ఇక్కడ ఈ మిషన్తోనే. సో రిమ్స్ అన్నీ పెయింటింగ్ అయితే వేయించాం. యాక్చువల్గా డ్యూయల్గా టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి. ఇది దాన్ని గ్లాస్ బ్లాక్ కన్వర్ట్ చేయించాం అరౌండ్ ఒక 3 years క్రితం. 3 years నుంచి ఈ విధమైన కండిషన్స్ అయితే ఉన్నాయి. చిన్న స్క్రాచెస్ అవి అయితే పడ్డాయి ఇక్కడ అండ్ అక్కడ పెయింట్ అయ్యింది, అదంతా కామనే ఇంకా. సో గైస్ ప్రైజింగ్ విషయం వస్తే కనుక ఈ ప్యాటర్న్ ఉన్న కాంటినెంటల్ టైర్ సేమ్, అంటే 2 సేమ్ సైజే 215/60 R70నే. బట్ కాకపోతే ఈ ప్యాటర్న్ ఉన్న టైర్కి అయితే ఏంటంటే 9,400 per each అని చెప్పన్నారు. అంటే టోటల్ 4 టైర్స్ చేపించేస్తే కనుక మనకి ఫిట్టింగ్, అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. మోస్ట్లీ ఏ టైర్ కంపెనీ అయినా సరే, ఏ వర్క్షాప్లో అయినా సరే మనం టైర్స్ 4 వేపిస్తే కనుక ఫ్రీగానే ఫిట్టింగ్ అవన్నీ చేస్తారు. జస్ట్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వస్తే కనుక ఓన్లీ వాల్నట్స్ అని ఉంటాయి, అవి చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇవే వాల్నట్స్ అంటారు. ఈ వాల్నట్లు ఏంటంటే వీటి దగ్గర ప్రాబ్లం రావచ్చు, ఈ కట్ అయిపోయినా కానీ ఏదన్నా. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా గ్యాడ్జెట్ లాగా ఉంది కదా, ఇది TPMS టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ గురించి. అది
ఈ టైర్ అయితే కనుక 10,300 అయితే పడుతుంది అన్నారు ఈ ప్యాటర్న్. సో ఇంకా ఇదైతే వేయించేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు టైర్ వేసేస్తున్నారు ఇక్కడ. మన హెక్టార్ టైర్స్ ఇవన్నీ. దానికి దీనికి ఒక 900 వేరియేషన్ అయితే ఉంది. సో 4 టైర్స్కి అరౌండ్ 3,600 వేరియేషన్ అయితే వచ్చింది. బట్ కాకపోతే నా ఫ్రెండ్ ఇదే వేయించేసామన్నాడు, అందుకని ఇంక ఇది వేయించేస్తున్నా. సో సెకండ్ టైర్ కూడా వేసేస్తున్నారు. అండ్ ఫస్ట్ టైర్ అయితే అక్కడ ఎయిర్ పెట్టడానికి అయితే రెడీగా ఉంది. ఇవి వచ్చేసరికేమో ఇంకా 2 టైర్స్ బ్యాలెన్స్ ఉన్నాయి వేయాల్సినవి. ఇది వచ్చేసరికేమో టైర్ చేంజింగ్ మిషన్. అండ్ ఇది వచ్చేసరికేమో బ్యాలెన్సింగ్ మిషన్ అనమాట. టైర్ దీని లోపల పెట్టి బ్యాలెన్సింగ్ అయితే చేస్తారు. మీరు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు. సో టైర్స్ స్టాక్ గురించి మాట్లాడితే వీళ్ళు మోస్ట్లీ కాంటినెంటల్ బ్రాండ్స్ అండ్ మిగతా బ్రాండ్స్ అన్నీ కూడా డీల్ చేస్తారు. బట్ కానీ టైర్ స్టాక్స్ అయితే కనుక మీరు ఏ కార్దైనా సరే, ఏ సైజ్ అయినా కానీ అవైలబుల్గా డిఫరెంట్ ప్యాటర్న్స్లో రెడీగా చూపిస్తారు. ఇంకా వేరే గోడౌన్స్ కూడా ఉన్నాయంట. ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏమీ కాదు, జస్ట్ ఒక నాలెడ్జ్ఫుల్ వీడియో అంతే. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పని కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ లింక్ అయితే ఇచ్చేస్తాను. సో చెక్ చేసేయండి మీకు ఏమైనా అవసరం ఉంటే కానీ. సో టోటల్ 4 టైర్స్ అయితే టైర్స్ ఎక్కిచ్చేసారు. సో ఇంకా ఎయిర్ అయితే పెట్టేస్తారు. తప్పని ఒక సౌండ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి ఎయిర్ ఫిల్ అవ్వగానే. సో చూసారు ఎట్లా వచ్చిందో. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది టైర్కి అయితే కనుక. వాటికి కూడా ఎయిర్ పెట్టేస్తారు మొత్తం. సో ఇది వచ్చేసరికి వీల్ బ్యాలెన్సింగ్ మిషన్. సో ఫస్ట్ వీల్ పెట్టేసి దాన్ని లాక్ అయితే చేసేస్తారు. లాక్ చేసేసిన తర్వాత కంప్యూటర్లో రన్ చేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో వీల్ ఫుల్గా లాక్ అయిపోయినాక ముందుగా పాతగా ఉన్న బ్యాలెన్సింగ్ వెయిట్స్ అవన్నీ ఉంటే కనుక అవన్నీ అయితే తీసేస్తారు. చూడొచ్చు అక్కడ చూసారా, అక్కడ వెయిట్ ఒకటి ఉంటే అది తీస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మిషన్ అయితే రన్ చేస్తారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అది రొటేట్ చేసి స్కాన్ చేసిద్ది అనమాట. ఎక్కడైతే వెయిట్ తక్కువ ఉందో అక్కడ ఆపిద్ది. ఆ ప్లేస్లో వెయిట్ కూడా చెప్తుంది ఎంత వెయిట్ యాడ్ చేయాలనేది. సో ఇక్కడ మూవ్ చేసి కరెక్ట్గా ఇప్పుడు 20 ఒక సైడ్ చూపించింది. సో నెక్స్ట్ 145 దగ్గర కూడా మార్క్ అయితే చేస్తున్నారు ఫస్ట్. సో ఇప్పుడు ఇవి వచ్చేసరికేమో వెయిట్స్ తీసుకొని వెయిట్స్ అయితే స్టిక్ చేసేస్తారు దానికి. సో కొత్త వెయిట్స్ అయితే యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఎవ్రీ 5,000 కిలోమీటర్స్ ఒకసారి చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు చూసినా. టైర్ లైఫ్ కానీ లేకపోతే బ్యాలెన్సింగ్ అదంతా ప్రాపర్గా ఉండిద్ది వీల్కి. మన డ్రైవింగ్ కూడా అంతా అటు ఇటు లెఫ్ట్కి రైట్కి లాగేయకుండా అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ టైం టు టైం చేసుకుంటే ప్రాపర్గా కండిషన్గా ఉంటాయి అనమాట. టైర్స్ అయినా, టైర్స్ లైఫ్ అయినా, లేకపోతే డ్రైవింగ్ కండిషన్ కానీ ఏదన్నా కానీ. సో అటు సైడ్ 145 గ్రామ్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఇంకంతా అయిపోయినట్టే. ఇంక వీల్ అయితే తీసేసి నెక్స్ట్ వీల్ ఇంకా యాడ్ చేసేసాడు. ఇది బ్యాలెన్సింగ్ అంటారు. ఆల్రెడీ నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్లో మన వెంటోక్ చేసింది ఉంటుంది, ఒకసారి చూసేయండి అది కూడా. ఇండివిజువల్గా వీల్కి బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత ఫిట్మెంట్స్ అయితే చేశారు. సో దట్ ఈ ఫిట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అక్కడ బే ఉంది కదా, ఆ బేస్లో పెట్టేసి అలైన్మెంట్ అయితే చేసేస్తారు. సేమ్ మన వెంటోకి ఎట్లా చేశారో మొత్తం అట్లానే సైడ్ వీల్స్ కూడా ఫిట్ చేసేస్తున్నారు. సో ఫైనల్లీ హెక్టార్కి అయితే కొత్త షూస్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా పరిగెత్తిద్ది, మామూలుగా కాదు. సో ఇవన్నీ మన ఎంజీ హెక్టార్ టైర్స్, పాత టైర్స్ ఇవన్నీ. సో చెప్పా కదా, ఈ ఒక్క టైర్ ఒకటి కొత్తగా మిడిల్లో వేయించారు మధ్యలో కొన్ని రోజుల క్రితం అని చెప్పాను. సో ఈ టైర్ని ఇప్పుడు స్పేర్ వీల్కి అయితే స్వాప్ చేయించబోతున్నా. ఇదైతే బర్స్ట్ అయిపోయిన టైర్. సో చూడొచ్చు స్టెప్నీకి ఉన్న టైర్ని అయితే మిషన్ మీద పెట్టి రిమూవ్ చేసేస్తున్నారు టైర్ చేంజింగ్ మిషన్తో. సో ఈ ఒక్క టైరే కొంచెం మంచి గ్రిప్ ఉంది చూడండి మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో ఇది ఒక్కటే స్టెప్ని కన్వర్ట్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడే అలైన్మెంట్ బ్రేక్ కూడా తీసుకొచ్చేసారు హెక్టార్ని అయితే. ఇంకోటి నెక్స్ట్ కార్ అంతా కూడా చూడొచ్చు, మొత్తం ఎక్కడ చూసినా కానీ మొత్తం డస్ట్ ఇదంతానే ఉంది కార్ మొత్తం కూడా. సో వాషింగ్ కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది, అది కూడా చేపించేసి సో ఇంకా అలైన్మెంట్ కూడా స్టార్ట్ చేసేసారు అప్పుడే. సో ఇంకా చూడొచ్చు ఫ్రంట్ 39 అనేది కూడా పోయింది నెంబర్ ప్లేట్లో. సో నెంబర్ ప్లేట్స్ 2 కూడా చేంజ్ చేయించేస్తాను. అండ్ ఈ అలైన్మెంట్ ప్రాసెస్ ఇదంతా ఉంది కదా, అదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పేశాను. సో మళ్ళీ ఇప్పుడు చెప్తే మొత్తం వీడియో అంతా లెందీ అయిపోయింది, అందుకనే ఇంకా చెప్పిన ఇదైతే స్కిప్ చేసేస్తున్నా. ఇప్పుడే ఇంకా వాషింగ్ కూడా స్టార్ట్ చేయించేసా. సో ఇంకా వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకా మనం నెంబర్ ప్లేట్ అన్న షాప్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం మనం వెంటోకి అయితే చేయించాం కదా, సేమ్ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ నెంబర్ ప్లేట్స్ కూడా చేంజ్ చేయించేస్తే ఓవరాల్గా చాలా పర్ఫెక్ట్ అయిపోయింది. ఎందుకంటే డస్ట్గా ఉండేది, ఇంకా టైర్స్ కూడా మొత్తం బాగా అరిగిపోయి చండాలంగా అయిపోయినాయి, చూడడానికి కూడా అంత లుకింగ్గా లేదు. నేను చాలాసార్లు మెన్షన్ చేశాను ఆల్రెడీ, ఎందుకంటే ఇది టైర్స్ అనేది చాలా మ్యాండేటరీ, చాలా క్రూషియల్ రోల్. మైలేజ్ రావాలన్నా, పర్ఫార్మెన్స్ ఉండాలన్నా, హ్యాండ్లింగ్ ఉండాలన్నా ఏదన్నా సరే ఆ టైర్స్లోనే ఉంటుంది. సో టైర్ విషయంలో మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయబాకండి. సో ఈ టైర్స్ అయిపోయినాయి, నెక్స్ట్ వాషింగ్ కూడా అయిపోవచ్చింది. నెక్స్ట్ నెంబర్ ప్లేట్ కూడా ఒకటి చేయించేస్తే ఇంకా పర్ఫెక్ట్ అయిపోద్ది మన హెక్టార్ మాత్రం. సో ఇప్పుడే అన్న వాళ్ళ షాప్కి అయితే వచ్చేసా. ఇంకా మన నెంబర్ కూడా ప్రింట్ అయిపోతుంది, మీరు చూడొచ్చు.
సో ఫాంట్ అది మందే మొత్తం, కాకపోతే 1 ఒక్కటే నేను పెద్దగా పెట్టించా బోల్డ్గా. ఇది జస్ట్ స్టిక్కరింగే కాబట్టి మనకు నచ్చినప్పుడు మళ్ళీ చేంజ్ చేయించవచ్చు. సో నా ఫ్రెండ్ వచ్చిన తర్వాత స్టిక్కరింగ్ అయిపోయింది, ఇంకా కార్కి పెట్టినాక చూపిస్తాను ఎట్లా ఉందనేది. సో గైస్ ఫైనల్లీ హెక్టార్కి అయితే కనుక నెంబర్ ప్లేట్స్ అయిపోయినాయి, ఇంకా టైర్స్ చేయించేసాం, ఫుల్ బాడీ వాష్ కూడా చేయించేసాం. ఇప్పుడు చూడండి అసలు ఎంత లుక్స్ ఇంప్రూవ్ అయినాయి ఒక్క టైర్స్ వల్ల. మొత్తం ఎటు విధంగా చూసుకున్నా కానీ ఇంకా వాషింగ్ కూడా చేయించేసాం కాబట్టి మొత్తం బాగుంది. బ్యాక్ లుక్ అయితే కనుక ఈ విధంగా అయితే ఉంది. వెనకమాల ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న నెంబర్ ప్లేట్స్ కూడా అవి కూడా స్టిక్కర్సే ఉన్నాయి. సో అవి కొంచెం ఆయిల్స్ వాటిని పెట్టి ఇట్లు పెట్టి లిక్విడ్స్ వాటిని పెట్టి నీట్గా క్లీన్ అయితే చేస్తారు. సో ఫ్రంట్ కూడా సేమ్ వెనకమాల ఏదైతే ఫాంట్ అవన్నీ ఉన్నాయో సేమ్ ఎగ్జాక్ట్ ఉంది. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్తో వేయించేసా. అసలు చూడండి కంపెనీతో పాటు వచ్చినట్టు ఉంది, చూసారా ఏ విధంగా చూసినా కానీ. వర్క్ అంటే ఇంత బాగా దగ్గరుండి చేయించుకుంటే ఏ కార్కైనా సరే వర్క్ ఇంత బాగా వచ్చింది. సో ఇంకా మనం వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా డ్రైవింగ్ చేస్తా మాట్లాడదాం మిగతాదంతా. సో గైస్ ఎందుకు నేను ఆ షాప్కి వెళ్ళానని చెప్పంటే, నేను కనుక్కున్నాను, నా ఫ్రెండ్ కనుక్కున్నాడు, చాలా షాప్స్లో కనుక్కున్నాను. ఏంటంటే ఒక్కొక్కరు 11,000 11,500 అట్లా చెప్పారనమాట టైర్ ప్రైస్ అనేది. సో ఈజీగా ఒక 1000 అట్లా వేరియేషన్ వచ్చింది. 4 టైర్స్కో 4,000 వేరియేషన్ ఉంటుంది. సో అది కాక ఇంకా వాళ్ళు ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా కొంతమంది వేస్తారు. ఎందుకులే అని చెప్పని వీళ్ళంటే మనం ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాం కాబట్టి మనకంటూ సపరేట్ ప్రైస్ వేస్తారు కాబట్టి అని చెప్పని వెళ్ళాను. ఫస్ట్ అరౌండ్ ఒక 10,400 10,500 చెప్పారు. లాస్ట్కి 10,150కి ఇచ్చారు ఒక్కొక్క టైర్. సో 4 టైర్స్ వచ్చేసరికి అరౌండ్ చూడండి ఇది కూడా 40,060 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ ఇంకా వీల్ బ్యాలెన్సింగ్, ఫిట్టింగ్, అలైన్మెంట్ ఫ్రీ. బట్ కాకపోతే వీల్ బ్యాలెన్సింగ్లో వెయిట్స్ యాడ్ చేశారు చూసారా, ఆ వెయిట్స్ అనేవి ఫ్రీ అయితే కాదు. సో చూసారుగా వెయిట్ 610 రూపీస్ పడింది. నెక్స్ట్ వీల్ కొన్న నట్స్ చూసుకున్నట్టయితే అవి 4 ఒక ఈచ్ 100 వేసారు, 400. సో టోటల్ ఇక్కడ ఒక 1,010 అయింది. బాడీ వాష్ అవుట్ చేపించా, అదొక 400 తీసుకున్నారు. టోటల్ వీళ్ళ దగ్గర అరౌండ్ ఒక 42,000 అయితే నేను 41,500 ఇచ్చేసాను మన బార్గెనింగ్ స్కిల్స్ యూస్ చేసి. నెక్స్ట్ ఇంకా నెంబర్ ప్లేట్స్ చూసుకున్నట్టయితే నెంబర్ ప్లేట్స్ 2 కలిపి ఒక 500 రూపీస్ అయితే అయినాయి. 3M టేప్ ఒక 140 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ గ్లూ అయితే మొత్తం అతుకుపోయి ఉండడం వల్ల అది క్లీన్ చేయించి అది ఒక 50 రూపీస్ ఇచ్చాను వాళ్ళకి క్లీన్ చేసినందుకు. సో టోటల్లో యావరేజ్ గా మొత్తం 42,490 రూపీస్ అలా అయింది మొత్తం వాళ్ళ బిల్ అయితే కనుక. సో యాక్చువల్లీ ఇప్పుడు కాంటినెంటల్ టైర్స్ వీటికి ఏంటంటే ఇప్పుడు ఓటీపీ సిస్టమ్ అట్లా పెట్టేశారు. ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నారంట టైర్స్ కూడా, అన్కండిషనల్ వారంటీ ఒక 2 years 5 years టోటల్ వారంటీ. ఏంటంటే బిల్ అదంతా కూడా మన ఫోన్ నెంబర్ తో అటాచ్మెంట్ అయిపోయి ఉంటదంట. సిస్టమ్ అంతా అప్డేట్ చేశారు. మన లారా 7777 కి టైర్స్ వేయించినప్పుడు ఈ సిస్టమ్ లేదు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిందండి ఇదంతా. సో చెప్పాను కదా టైర్స్ ని బట్టి ఆ ప్యాటర్న్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతా ఉంటది. ఇంకా డీలర్ టు డీలర్ చాలా వేరియేషన్ కూడా ఉంటది. సో మీరు కూడా ఎప్పుడన్నా సరే టైర్స్ వేయించేటప్పుడు ఒకటికి 10 మందిని కనుక్కోండి, ప్యాటర్న్స్ ఏంటో కనుక్కోండి. దాని మోడల్ నెంబర్స్ ఉంటాయి, UC6 అని చెప్పని, CC అని చెప్పని, కాంటి స్పోర్ట్ అని, కాంటినెంటల్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. సపోజ్ మిష్లిన్ అనుకోండి, మిష్లిన్ పైలట్ 4 అని చెప్పని అట్లా చాలా ఉంటాయి. అవి చూసుకొని దాన్ని బట్టి మనం కొటేషన్ అనేది తీసుకొని ఎక్కడ తక్కువ అయితే అక్కడ ఏమేమి చేస్తారు వాళ్ళ టోటల్గా అసలు ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, ఏమేమి ఫ్రీగా చేస్తారు, ఏమేమి పెయిడ్ అనేది మొత్తం కొటేషన్ వేయించుకోండి. అట్లాగే ఎక్కడ తక్కువ అయితే అక్కడ చేయించుకోండి. సో నేను అట్లా వేయించి ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ చేపిస్తాను నేను ప్రతిదీ. సో ఇది గైస్ వ్లాగ్ అయితే కనుక మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ని అన్నింటినీ సపోర్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.